మా అమ్మమ్మ తాత వీడియోకి నిన్న ఒక అన్న కామెంట్ పెట్టిండు. అమ్మమ్మ తాత గురించి బాగానే చెప్తున్నావు, వాళ్ళు మాత్రమే కావాలా నీకు, అత్తమామలు వద్దా అని కామెంట్ పెట్టిండు. అన్న నీ కామెంట్ కి నా సమాధానం, మేము ఉండేది వాళ్ళతోనే, మేము వాళ్ళని వదిలేసి ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి అయితే ఎక్కడికో వెళ్ళి వేరు కాపురం పెట్టయితే బతుకుతలేము. ప్రస్తుతానికి మా అత్తమ్మ ఒక్కరే ఉన్నారు. మా మామయ్య చనిపోయి 7 years అయిపోయింది. మా పెళ్ళైనప్పటి నుండి కూడా మేము మా ఇంట్లోనే ఇక్కడే ఉంటున్నాం, మేము ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళని వదిలేసి. అన్న మీరు అలా కామెంట్ పెట్టినందుకు నేను తప్పు పట్టట్లేదు, మీకు తెలియదు కాబట్టి మీరు అట్లా కామెంట్ పెట్టారు. కానీ మేము ఉండేది అయితే మా అత్త మామలతోనే మా ఊర్లోనే ఉంటామన్నా మేము. మా అమ్మమ్మ మా తాత గురించి నేను మాట్లాడిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే ఎవరిని వదిలేయలేదు, మా అమ్మమ్మ వాళ్ళని వదిలేయలేదు, మా అత్త మామల్ని కూడా వదిలేయలేదు అన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఆవిడే మా అత్తమ్మ. ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప ఫ్యామిలీ పరంగా అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవన్న మాకు. ఇంకా కొన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నా, అదైతే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా అండి. ఈ రోజు పిల్లలిద్దరు స్కూల్ కి వెళ్తున్నారు. సోను బాబు తొందరగా లేచి రెడీ అయి మళ్ళీ పడుకున్నాడు. పిల్లల లంచ్ బాక్స్ లోకి అయితే ఈ రోజు నేను బీరకాయ పెసల్ల కూర చేసిన. పిల్లలిద్దరికి కొంచెం కొంచెం తినిపించేసి అయితే స్కూల్ కి